ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మన కోసం తీసుకుని వచ్చిన ఈ రోజుటి సందేశం ఏంటంటే, బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఇది చివరిసారి నేను నీతో మాట్లాడబోతున్నాను. ఇప్పటికైనా తెలుసుకో, లేదంటే పశ్చాత్తాపం తప్పదు అంటున్నారు బాబాగారు. ఇంతకీ మనం చేసే ఆ తప్పు ఏంటో బాబాగారి మాటల్లో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: ఒక్క నిమిషం ఆలోచించు తల్లి, నీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందా? ఎవరో ఒకరు మళ్ళీ మళ్ళీ నీకు ఒక విషయం చెప్తుంటారు, కానీ నువ్వు వినకుండా నీ ఇష్టం చేసుకుంటూ పోతావు. తర్వాత జరిగే బాధ, కన్నీళ్ళు, బాధ్యత ఎవరిది? ఇది సాధారణ కథ కాదు, ఇది నీ జీవితాన్ని మార్చే సందేశం. తల్లి, ఒక గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచి మనసు కలిగినది, కానీ ఒక పెద్ద తప్పు ఆమె చేస్తూనే ఉండేది. ఆమెకు ఎప్పుడూ ఒకే సమస్య: తప్పు వ్యక్తుల్ని నమ్మడం. ఒకరోజు ఆమెకు ఒక పెద్ద మనిషి ఇలా చెప్పాడు: ఈ వ్యక్తిని నమ్మొద్దు, ఈ మార్గం నీకు నష్టం చేస్తుంది అని. కానీ ఆమె వినలేదు. నా జీవితం నా ఇష్టం అని అనుకుంది. ఆమె అదే మార్గంలో వెళ్ళింది. మొదట్లో అంతా బాగానే అనిపించింది. ప్రేమ ఉంది, ఆనందం ఉంది, నమ్మకం ఉంది. కానీ కొన్ని రోజులకు అబద్ధాలు మొదలయ్యాయి, బాధ మొదలైంది, మోసం బయటపడింది. తల్లి, ఇక్కడ చాలామందికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆమె జీవితంలో కూడా ఒక మంచి వ్యక్తి వచ్చాడు. ఆమెకు మళ్ళీ చెప్పాడు: ఇంకా అదే తప్పు చేయకు, నీ జీవితం విలువైనది అని. కానీ ఆమె మళ్ళీ అదే పని చేసింది. ఇక చివరి హెచ్చరిక: ఒక రాత్రి ఆమెకు కలలో ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు: తల్లి, ఇది చివరిసారి చెప్తున్నాను, ఇప్పటికైనా మారిపో, లేదంటే నువ్వు అనుభవించే బాధను ఎవ్వరూ ఆపలేరు అని. ఆమె కళ్ళలో కన్నీళ్ళు. కానీ ఉదయం లేవగానే మళ్ళీ అదే జీవితం. కొన్ని రోజుల తర్వాత ఆమెను మోసం చేశారు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెకు సహాయం చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆమె గుర్తు చేసుకుంది, నన్ను ఎవరెవరు హెచ్చరించారు, ఎన్నిసార్లు చెప్పారో అని. ఆమె ఏడుస్తూ ఇలా అనుకుంది: అప్పుడు విని ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు అని. తల్లి, ఇది ఆ అమ్మాయి కథ కాదు, ఇది నీ కథ కూడా కావచ్చు, ఇది మన అందరి కథ కావచ్చు. మన జీవితంలో కూడా అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, దేవుడు కూడా సూచనలు ఇస్తాడు. కానీ మనం వినకుండా మన ఇష్టానుసారం జీవిస్తుంటాం. తర్వాత బాధపడతాం, పశ్చాత్తాపం కూడా పడతాము. తల్లి, దేవుడు ఒక్కసారి కాదు చాలాసార్లు హెచ్చరిస్తాడు, కానీ మనం వినకపోతే ఆ తర్వాత జరిగేది మన కర్మ. తల్లి, ఇప్పటికైనా ఒకసారి ఆలోచించు, నువ్వు చేస్తున్న పని సరైనదా? నీకు చెప్పిన మాటలు గుర్తున్నాయా? దేవుడు ఇచ్చిన సంకేతాలు అర్థం చేసుకున్నావా? ఇది చివరి అవకాశం కావచ్చు, మళ్ళీ రాకపోవచ్చు. ఇప్పుడైనా విను తల్లి, నీ జీవితం మార్చుకో, లేదంటే రేపు పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మారాలి అనుకుంటే కామెంట్లో నేను మారతాను అని టైప్ చేయండి. సాయిబాబా మీతో ఉన్నారు. ఇది చివరి హెచ్చరిక. ఇప్పటికైనా మారండి, లేదంటే పశ్చాత్తాపం తప్పదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, మనకు బయట వాళ్ళు చెప్పేది ఒకటి, కానీ మన లోపల ఒక స్వరం ఉంటుంది, ఇది సరైంది కాదు, ఇది చెయ్యొద్దు అని. ఆ స్వరం ఎవరిదో తెలుసా? అది షిరిడి సాయిబాబా గారి సూచన. కానీ మనం పర్లేదు, ఒక్కసారి చేస్తే ఏమవుతుంది అని ఇగ్నోర్ చేస్తాం. తల్లి, చిన్న తప్పు అంటే చిన్నదే అనుకుంటావు కదా. ఒక అబద్ధం, ఒక తప్పుడు నిర్ణయం, ఒక తప్పు వ్యక్తి, ఇవి మొదట చిన్నగా అనిపిస్తాయి, కానీ తర్వాత జీవితం మొత్తం మారిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి ఒక మంచి జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ కూడా ఉంది. కానీ అతను ఒక తప్పు చేశాడు.
అదేంటంటే చిన్నగా టైంపాస్ మాత్రమే అని మొదలుపెట్టాడు. కానీ ఆ హ్యాబిట్ అతనికి ఎడిక్ట్ అయిపోయాడు. ఆ హ్యాబిట్కి అతని జాబ్ పోయింది, ఫ్యామిలీ దూరమైంది. అతను ఏడుస్తూ చెప్పాడు, ఒక్కసారి ఆపుంటే నా జీవితం ఇంత చెడిపోయేది కాదు అని. తల్లి, దేవుడు డైరెక్ట్గా వచ్చి చెప్పడు, కానీ ఇలా చెప్తాడు. ఎవరో ఒకరు నీకు అడ్వైస్ ఇవ్వడం, ఒక సిచ్యువేషన్ రిపీట్ అవ్వడం, నీకు అనీజీ ఫీలింగ్ వస్తుంది. ఇవి అన్ని సిగ్నల్స్, కానీ మనం ఇగ్నోర్ చేస్తాం. లేటర్ రిగ్రెట్ అవుతాం. తల్లి, చాలామందికి ఒక ఛాన్స్ వస్తుంది. కొందరు దాన్ని యూజ్ చేస్తారు, కొందరు మిస్ చేస్తారు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో కామెంట్ రూపంలో తెలియజేయి. గుర్తుపెట్టుకో, సెకండ్ ఛాన్స్ అనేది లక్ కాదు, అది దేవుడు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. తల్లి, ఒక నిజం చెప్తా. మనిషి వినకపోవడానికి 3 కారణాలు ఉంటాయి. అహంకారం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం. అలవాటు, అదే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం. అంధ నమ్మకం, తప్పు వ్యక్తుల్ని నమ్మడం. పశ్చాత్తాపం ఎలా ఉంటుందో తెలుసా తల్లి? తల్లి, పశ్చాత్తాపం అంటే ఆ రాత్రిలో నిద్ర పట్టదు, అప్పుడు వినుంటే అనిపిస్తుంది. కన్నీళ్ళు ఆగవు, అది ఒక పనిష్మెంట్ లాంటిది. తప్పు చేసినప్పుడు బాధ ఒకసారి, పశ్చాత్తాపం జీవితాంతం. తల్లి, మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఒక డెసిషన్తో మొదలవుతుంది. ఇకపై నేను తప్పు చేయను, అది చెప్పిన రోజు నుంచే నీ జీవితం మారిపోతుంది. తల్లి, చాలామంది అనుకుంటారు ఫైట్ చేయడం ధైర్యం అని. కాదు, తప్పు నుండి బయటపడడమే ధైర్యం. తల్లి, ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక సైన్. దేవుడు నీకు చెప్తున్నాడు, ఇప్పటికైనా మారు అని. ఈ 5 పనులు చెయ్యి, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. తప్పు వ్యక్తులకి దూరంగా ఉంచు, నీ అంతరంగం మాట విను, పెద్దల మాట విను, ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకో, దేవుడిని నమ్ము. తల్లి, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకు. ఒక తప్పు నిర్ణయం, ఒక క్షణం, ఇవి నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. తల్లి, చాలామందికి ఒక ఛాన్స్ వస్తుంది, కొందరు దాన్ని యూజ్ చేస్తారు, కొందరు మిస్ చేస్తారు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? మనిషి వినకపోవడానికి 3 కారణాలు ఉంటాయి. అహంకారం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం. అలవాటు, అదే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం. అంధనమ్మకం, తప్పు వ్యక్తుల్ని నమ్మడం. తల్లి, పశ్చాత్తాపం అంటే రాత్రిలో నిద్ర పట్టదు, అప్పుడు వినుంటే అనిపిస్తుంది. కన్నీళ్లు ఆగవు, అది ఒక పనిష్మెంట్ లాంటిది. తల్లి, మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఒక డెసిషన్తో మొదలవుతుంది. ఇకపై నేను తప్పు చేయను, అది చెప్పిన రోజు నుంచే నీ జీవితం మారిపోతుంది. తల్లి, ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. తల్లి, ఇది చివరి హెచ్చరిక కాదు, ఇది నీ జీవితాన్ని మార్చే అవకాశం. ఇప్పుడే మారితే నీ జీవితం బంగారం అవుతుంది, లేదంటే పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. నేను ఈ రోజు నుంచి మారుతాను అని కామెంట్ చేయి. సాయిబాబా నన్ను కాపాడాలి అని టైప్ చేయి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు సాయిబాబా ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి మనం లైఫ్లో తప్పులు అనేది చేస్తూనే ఉంటాం. మనిషి కాకపోతే తప్పులు ఎవరు చేస్తారు? తప్పు చేయడం అనేది మానవ సహజం. కానీ ఆ తప్పుని తెలుసుకొని సరిదిద్దుకోవడం అనేది గొప్ప విషయం. ఒకసారి తప్పు చేస్తావు, కానీ నీ మనసు మారదు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తుంటావు. మనం ఎన్నిసార్లు తప్పు చేస్తామంటే మనం చేసేది తప్పు అని తెలుసుకునే వరకు తప్పులు చేస్తూనే ఉంటాము. కొంతమంది ఒక తప్పుకు తెలుసుకుంటారు, కొంతమందికి 2 తప్పులు చేశాక తెలుసుకుంటారు, కొంతమంది అయితే అసలు ఎన్ని తప్పులు చేసినా కూడా తెలుసుకోరు. కానీ తెలుసుకోవడం అనేది ముఖ్యం. కాబట్టి బాబాగారు చెప్పినట్లు మనకి బాబాగారి నుండి వచ్చే సంకేతాలను గుర్తుంచుకొని మనం తప్పు చేస్తున్నాము అంటే మనకి ఎవరొకళ్ళు హింట్స్ ఇస్తుంటారు. అవి మనం గమనించుకొని మనం తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా మిస్టేక్ అనేది చేస్తూనే ఉంటారు, అది ఇగ్నోర్ చేయండి. సెకండ్ టైం మీరు రిపీట్ కాకుండా చూసుకొని ఫస్ట్ టైం మనం ఏం మిస్టేక్ చేసామో అది తెలుసుకొని రెక్టిఫై చేసుకుంటే మన జీవితం కూడా బంగారు బాట అవుతుంది. కాబట్టి ఎవరైనా మీకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటుంటే ఫస్ట్ వినండి, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని. వీళ్ళు నాకు చెప్పేదేంటి, వీళ్ళ మాట నేను వినేదేంటి అనుకోకుండా ఫస్ట్ వాళ్ళు చెప్పేది విని మన సమస్యకి
అవి సెట్ అవుతాయా లేదో చూసుకొని మనం వాటిని రెక్టిఫై చేసుకున్నట్లయితే మన జీవితం కూడా బంగారు బాటలో ఉంటుంది. చూశారు కదా, ఈరోజు బాబాగారు మనకి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఇప్పటి నుండి ఈ సందేశం మీరు నమ్ముతున్నట్లయితే కామెంట్లో రాయండి, నేను మారుతాను, నా తప్పును నేను తెలుసుకున్నాను అని. మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.